మాట్లాడుతుంటే మేము అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాం కదా. పత్తి సాగు చేస్తున్నప్పుడు ఎక్కువ పూత రావాలంటే ఓ మందు కొడదాం, ఆ మందు కొడితే ఎక్కువ పూత వస్తుంది, లేకపోతే ఆ పర్టికులర్ సీడ్ వాడితే ఎక్కువ ఈల్డ్ వస్తుంది. ఇది ఎక్కువ ఉంటుంది. సాయిల్లో ఏముంటుంది, మనం ఏమిస్తున్నాం దానికంటే ఆ విత్తనం వాడడం వల్ల ఎక్కువ ఈల్డ్ వస్తుందని పూత రావడం కోసం మందు. జీన్స్లో ఉంటుంది కొంత, అంటే ఒక రకం కంపెనీ సీడ్ కొంచెం దిగుబడి ఎక్కువ ఇస్తుంది అనేది దాంట్లో ఉన్న జీన్ పరంగా దిగుబడి ఉంటుంది. కానీ పూత రావడానికి మందులు లేవు. నేను పత్తికి పూత రావడం కోసం మందులు కొట్టడం మేము కూడా కొట్టాం, అది తప్పు. పత్తికి పూత రావడానికి మందులు స్ప్రే చేయాలనేది నానుడిగా సాగుతోంది. కాపు రావాలంటే ఒక మంది అంటాడు, ఆడేదో ఇస్తాడు, ఆడికి పాండిత్యం తెలియదు, ఈడికి పాండిత్యం తెలియదు ఇక్కడ. సో అన్నిటికీ గ్రోత్కి సంబంధించిందే పడతారు. మీరు ఒకటి గమనించారు లేదో, ఏ డీలర్ అయినా సరే ఒక రైతు వెళ్ళి నాకు పూత రావడానికి ఒక మంది ఇవ్వు అంటే ఆడు పెరుగుదల వచ్చేది ఇస్తాడు. దాన్ని గ్రోత్ ప్రమోటర్ అంటారు. అది మాత్రమే ఇస్తాడు, అది తీసుకెళ్ళి కొడతాడు. పచ్చగా రాగానే ఇదే పని చేసింది అంటాడు, పని చేసిందని వేస్తాడు. రైతు కూడా అంతే. రైతు ఒకటి తీసుకెళ్ళి స్ప్రే చేసిన తర్వాత దాని పనితనాన్ని దేంట్లో చూస్తున్నాడు అంటే పెరుగుదలలోనే చూస్తున్నాడు. మళ్ళీ విజిబుల్ డెవలప్మెంట్ లా కనపడుతుంది, అది ఒక్కటే కనిపిస్తుంది. సో అంటే నత్రజని, మెగ్నీషియం సల్ఫేటు ఇవి వాడితే పెరుగుదల వస్తుంది. సో దాన్ని క్యాష్ చేసుకుని చాలా కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఏమి ఇచ్చినా అందులో పెరుగుదలకు సంబంధించినవి కలిపేసి ఇచ్చేస్తున్నారు. ఓకే, రైతుని మభ్యపెట్టడం కోసం. సో రైతు వచ్చి గొడవ చేయడు. సో అది స్ప్రే చేయగానే ఒక 4 రోజులకి పచ్చగా గ్రోత్ కనపడిందా లేదా అంతే, వాడు అదంతా మర్చిపోతాడు దాన్ని. తర్వాత సార్ మేజర్గా ఫార్మర్ సూసైడ్స్కి గ్రామీణ ప్రాంతాల్లో మేము చూస్తుంది ఎక్కువగా పెట్టుబడి భారం పెరిగిపోతుంది. పెట్టుబడి ఇప్పుడు మిర్చి ఒక ఎకరా వేసారంటే పెట్టుబడి 70,000, 80,000, ₹1,00,000 కూడా పెట్టుబడులు పెట్టేదాకా వెళ్ళిపోతున్నారు. పెట్టుబడి భారం పెరగకుండా తగ్గడం కోసం ఏం చేయాలి? దీనికి కారణం ఏంటంటే మెయిన్ వ్యవసాయ విధానమే కారణం. అంటే మొక్క దానికి అందాల్సినటువంటి పోషకాలన్నీ సక్రమంగా దాని స్టేజ్ని బట్టి పెరిగే సమయంలో, పూత సమయంలో, కాయ సమయంలో దానికి ఏమేమి అందాలనో అవన్నీ తెలుసుకొని అందించినప్పుడు మొక్కకు తెగులు కూడా రావు. ఇప్పుడు మనము కోవిడ్ టైంలో ఒకటి మనతో పోల్చుకుందాం, సింపుల్. కోవిడ్ టైంలో మనకు విపరీతంగా సేల్స్ వచ్చింది విటమిన్ ట్యాబ్లెట్స్కి. అందరూ వరుస పెట్టి ట్యాబ్లెట్స్ ఈవెన్ అవి దొరకడం కూడా కష్టమైపోయింది. అంత ప్రైస్ కూడా పెంచినా కూడా మొత్తం అందరం వెళ్ళి మనం విటమిన్ ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అయ్యాం. అవి అన్నీ వేసుకున్నాం. విటమిన్ అంటే పోషకమే కదా. అంటే ఒక వ్యాధిని కంట్రోల్ చేయడం కోసం, రాకుండా ఉండడం కోసం ప్రికాషనరీగా మనము విటమిన్స్ అవి ఇవి వాడతాం. ప్లస్ మనకి ఏదన్నా కంటి చూపు తగ్గిందంటే పలానా విటమిన్ లోపం అని అదేనే ఉంటాం కదా. మొక్కకు కూడా అంతే. రైతు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానికి ఒక రోగం వచ్చిందంటే ఫస్ట్ ఒక డెఫిషియన్సీతో రోగం స్టార్ట్ అయి ఉంటుంది. అంటే ఒక పోషక విలువల లోపంతోనే తెగులు అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఆ తెగులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పరిపుష్టిగా దానికి అన్ని రకాల పోషకాలు అందించాలి. అక్కడ వెనకబడుతున్నాం మనం. అక్కడ వెనుకబడి తెగులుగా మారిన తర్వాత ఆ తెగులును కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, రోగం వచ్చినప్పుడు డాక్టర్కి డబ్బులు ఎక్కువ పెడుతున్నాం, అది తినడానికి ఎక్కువ పెట్టట్లేదు. అది సమస్య, అది అక్కడ ప్రాబ్లం. చాలా మంది చెప్పేది అదే కదా. మనం ఎంతసేపు ఇంట్రెస్ట్గా మనిషి ఏం తినాలా అనే దానికి చెప్తున్న ఎక్కువ ఛానల్స్ చూస్తాం, మనం ఎక్కువ మంది వీడియోలు చూస్తుంటాం. కానీ ఫార్మర్స్ ఏంటంటే ఆ మొక్కకి ఏమి ఇవ్వాలనేది వీడియోలు చూడరు. వెరీ ట్రూ, వెరీ వ్యాలిడ్. అది చూడరు అనమాట. సో దానికి కరెక్ట్గా పోషకాలు దాన్ని దశను బట్టి అందిస్తే దాని జోలికి తెగులు రావు, పురుగులు రావు. అది బలవర్తకంగా ఉంటుంది కాబట్టి మొక్క దేనైనా ఎదుర్కోగలుగుతుంది. రెసిస్టెన్స్ వస్తుంది. చిన్న తెగులు ఏదైనా వచ్చినా దాన్ని తట్టుకోగలుగుతుంది. ప్లస్ ఆ చిన్న తెగులు వచ్చినా సరే నువ్వు తక్కువ ఖరీదు పెట్టి ఒక తెగులు మందు స్ప్రే చేసినా కంట్రోల్ లేకొస్తుంది. ఎప్పుడైతే నువ్వు దానికి బలమైన పోషకాలు అందించకుండా, సరైన పోషకాలు అందించకుండా కేవలం తెగులు మీదనే దృష్టి పెట్టి ఆ తెగుళ్ళ మందులని నువ్వు 3 రోజులకు ఒకసారి స్ప్రే చేసినా సరే అది కంట్రోల్ కాదు. కంట్రోల్ కాదు. అందువల్ల మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి 3 రోజులకు ఒక స్ప్రే చేస్తారు. సో దానివల్ల పెట్టుబడి పెరిగిపోతూ ఉంటుంది. సో వాళ్ళు మీకు చెప్పా కదా, వాళ్ళు వీక్లీ వన్స్ ఆకును చెక్ చేసి ఏం లోపం ఉంది అని చెప్పేసి వెంబడే దానికి అంటే కింద ఎరువులు ఏమి ఇవ్వాలా అనేది దాని మీద దృష్టి వాళ్ళకి. గ్రోత్ను బట్టే కదా మొక్కలో టెస్ట్ చేసుకొని ఆ దశలో ఏముండాలో అవి లేవు అనేది చెక్ చేసుకొని దాన్ని అందిస్తాడు వెంబడే. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు తెగులు అనేది రావు, దిగుబడి పెరిగిపోతూ ఉంటుంది, మంచిగా క్వాలిటీ కూడా వస్తుంది, కీపింగ్ టైం ఉంటుంది. అంటే మెయిన్ రైతులు దృష్టి పెట్టింది ఏంటంటే కీపింగ్ టైం అంటే నిల్వ సామర్థ్యం. మన రైతు పండించే పంటకి దిగుబడికి నిల్వ సామర్థ్యం ఉండదు. విదేశాల్లో పండే
పండించే రైతు తన పంట సపోజ్ టొమాటో మనం కట్ చేసామనుకోండి, 2-3 రోజుల తర్వాత దాని పని కథం. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే 2-3 రోజులు కథం అయిపోతుంది బయట ఉంటే. అదే టొమాటో బయట వాళ్ళ దగ్గర కనీసం అంటే కనుక 1 వీక్ నుంచి 8 డేస్ వరకు వస్తుంది బయటే ఉంటే, ఫ్రీజ్ చేయకుండానే. దాని నిల్వ సామర్థ్యం అంటారు. దానికి కారణం ఏంటంటే దాంట్లో మనం కట్ చేసినప్పుడు ఆల్రెడీ దానికి తెగులుకు సంబంధించిన అవశేషాలు ఉండిపోతున్నాయి. అది హార్వెస్ట్ చేసినా సరే దాని మీద దాడి చేసి అది తొందరగా పాడైపోతుంది, కుళ్ళిపోతుంది. సో హార్వెస్ట్ చేసే టైంకి దాంట్లో అవశేషాలు ఏవి, తెగులుకు సంబంధించిన అవశేషాలు ఏవి ఉండకూడదు. సో ఇది మన వాళ్ళ దగ్గర లేదు. కట్ చేస్తున్నామా, మార్కెట్కి తీసుకెళ్తున్నామా, ఆడ దాన్ని ఆపుకోలేక వెంటనే ప్రెజర్కి అమ్మేసి ఏ ధర ఉంటే ఆ ధర దాన్ని అమ్మేసుకొని బయటపడిపోతున్నారు. ఓకే, ఇప్పుడు మూస పద్ధతి వదిలేయాల్సిన అవసరం ఇది. మీరు మూస పద్ధతి వదిలేస్తే కొంచెం బ్రెయినీతో పనిచేయగలిగితే దిగుబడి పెరుగుతుంది. ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇది ఒక నానుడిగా చేసుకోవాలా రైతులు అని చెప్పేసి పెడుతున్నా. అధిక ఎత్తు, అధిక ఆకులు, అధిక పచ్చదనం నాశనానికి, వ్యవసాయ నాశనానికి దారితీస్తాయి. ఓకే, పచ్చదనం మంచిది కాదు. అవసరానికి మించిన ఎత్తు మంచిది కాదు, అవసరానికి మించిన పచ్చదనం మంచిది కాదు, అవసరానికి మించిన ఆకులు మంచిది, దిగుబడి నీవు. సో అవన్నీ నిజానికి ఆ చెట్టుకు వస్తున్నాయి కదా, మనం ఇస్తున్నాయి, మనమే దాని గమనాన్ని మారుస్తున్నాం. కరెక్ట్, దాని గమనాన్ని మనం మారుస్తున్నాం. అంటే వరి వేసే రైతు నేను గడ్డి కోసం వేస్తున్నానా, ధాన్యం కోసం వేస్తున్నానా డిసైడ్ చేసుకొని వరియాలి. ఓకే, అప్పుడు అర్థమవుతుంది నేను ఎక్కడ తప్పు చేస్తున్నానని. ఓకే, రైట్. ఆ మోస పద్ధతి నుంచి బయటకు రావాల్సింది మార్కెటింగ్ మేజర్గా. సరే, పంట సాగు చేస్తున్న టైంలో దిగుబడి కోసం రైతు ఏం చేస్తున్నాడు అనేది చర్చ తక్కువ ఉంది. మార్కెటింగ్కి సంబంధించిన చర్చ ఎక్కువ ఉంది. ఇంత పెద్ద గ్లోబల్ మార్కెట్ కదా ఇండియా, మొత్తం ప్రపంచానికి పెద్ద మార్కెట్, 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. సో ఇంతమంది మార్కెట్ ఉన్నా ఫుడ్ గ్రెయిన్స్కి ధరలు లేకుండా పడిపోయే పరిస్థితి ఎందుకు ఉంటుంది ఇండియాలో? ఇక్కడ కారణం ఏంటంటే, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎక్కడైనా చూసినప్పుడు అంటే దిగుబడి చేసుకున్న దేశాలు చాలా ఉన్నాయి. వ్యవసాయం భూమి లేకపోవచ్చు, అక్కడ పండించడానికి అవకాశాలు లేకపోయిన దేశాలు చాలా ఉన్నాయి. బాగా రిచ్ కంట్రీస్ అన్ని, ధనిక దేశాలు ఎక్కువ దిగుబడి చేసుకుంటూ ఉంటాయి. అక్కడ ఎక్కడ పోయి చూసినా మన ఇండియన్ ప్రొడ్యూస్ కనపరాదు. మన ధాన్యాలు లేకపోతే మన కూరగాయలు, మన పండ్లు కనిపించవు. ఎక్కువ వేరే దేశాలే కనిపిస్తాయి తప్ప నుంచి మనకి చాలా అడపా కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రపంచ మార్కెట్లో మనం ఆల్మోస్ట్ లేమనే చెప్పుకోవాలి. మొత్తం ఇండియాలో 70% ఫార్మర్స్ ఉన్నారు. ఫార్మర్ పైన డిపెండ్ అయిన కంట్రీ ఉన్నారు. బట్ వరల్డ్ మార్కెట్లో మనం లేము. అంతేందుకు పక్కన దుబాయ్లో కూడా మనం లేము. దుబాయ్ మార్కెట్లో కూడా మనం లేము. ఎమిరేట్స్కి సంబంధించిన పెద్ద మార్కెట్ ఉంది, అల్ అవేరా అనే మార్కెట్, అక్కడ కూడా మనం లేము. నైబర్ కంట్రీ. మనకు ఈ దేశం నుంచి ఆ దేశానికి 4 hours షిప్ వెళ్ళిపోతుంది. అటువంటి దేశంలో కూడా మనం లేము. వేరే దేశాలు ఉన్నాయి. ఈవెన్ చైనా కూడా చాలా డిస్టెన్స్ ఉంటుంది దుబాయ్కి. మనతో పోల్చుకుంటే వాళ్ళు డబల్ కంటే ఎక్కువ పడుతుంది వాళ్ళకి ట్రావెలింగ్. అటువంటి చోట, అటువంటి సిచ్యుయేషన్లో కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఉంది. నిజానికి మన దగ్గర నుంచి ట్రావెల్ టైం తక్కువ, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తక్కువ, మన దగ్గర నుంచి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. కానీ ఆ ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం లేకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి ఫార్మర్కి ఆ సపోర్ట్ చేయకపోవడము, ఆ అవేర్నెస్ క్రియేట్ చేయకపోవడము, ప్రాసెసింగ్ ప్లాంట్స్ లేకపోవడము. అంటే అట్లీస్ట్ ప్రతి విలేజ్లో వాషింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ యూనిట్స్ కూడా లేవు. వాషింగ్ అంటే పంటను తీసుకున్న దాన్ని వాష్ చేసి నీట్గా గ్రేడింగ్ చేసి ఒక మంచి ప్యాక్ చేస్తేనే దాన్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. ఓకే. సో మన వాళ్ళు పండించినంతసేపు మన రోడ్డు సైడ్ బండ్ల మీద నమ్ముకోవడానికి పనికి వస్తుంది తప్పనిచ్చి, మెజారిటీ మనం పండిస్తున్న ఉత్పత్తులు ఏవి కూడా దాన్ని మంచిగా వాష్ చేసి గ్రేడింగ్ చేసి ప్యాక్ చేసి నీట్గా ఒక మంచి బ్రాండ్తో ఇంటర్నేషనల్ మార్కెట్లో తీసుకెళ్లేది మన దగ్గర చాలా చాలా తక్కువ. ప్రొడక్ట్ తయారు చేస్తున్న వాళ్ళు ఎలా మార్కెటింగ్ చేసుకుంటారో కైండ్ ఆఫ్ మార్కెటింగ్ ఫార్మర్ కూడా చేయాలి. అంటే ఒక 3-4 ప్లేసెస్లో ఇండియాలో జరుగుతుంది. అది నాసిక్ సరౌండింగ్స్ కానివ్వండి, తర్వాత హర్యానా, కొన్ని ఏరియాలో పంజాబ్, తర్వాత మధ్యప్రదేశ్లో కొద్దిగా రత్లాం ఏరియా, ఇటువంటి చోట్ల, కొన్ని చోట్ల పూణే సరౌండింగ్స్ వాళ్ళు చేస్తున్నారు. అందువల్ల అక్కడ ఫార్మర్స్ కొద్దిగా ధనికంగా కూడా ఉన్నారు, ధనవంతులుగా కూడా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే లోకల్ మార్కెట్లో అమ్మాల్సిన పంటని ఏది పండించట్లేదు వాళ్ళు ఎక్స్పోర్ట్స్ మీదనే దృష్టి పెట్టారు. ఇంటర్నేషనల్ మార్కెట్ టార్గెట్ పెట్టుకొని ఆ పంటలే పండిస్తున్నారు. వాటినే వాళ్ళు ఒక 10-15 మంది రైతులు కలవడము, దాన్ని ఎక్స్పోర్ట్ చేయడము,
లేదా ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీని అప్రోచ్ అయిపోయి వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకోవడము, మార్కెట్కి పంపించేసుకోవడం, ఎక్స్పోర్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్కి పంపించుకోవడం. గవర్నమెంట్తో సంబంధం లేదు, వాళ్ళు అసలు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎప్పుడైతే రైతు గవర్నమెంట్ వైపు చూస్తూ వ్యవసాయం చేస్తాడో ఎప్పటికీ బాగుపడ్డు. వదిలేయాలి గవర్నమెంట్ని, సంబంధం లేదు. నీకు కావాల్సింటే వాటి నుంచి కావాల్సిన విధానాల మీద పోరాడి స్వేచ్ఛను కోరుకో అంతే. నువ్వు మార్కెటింగ్ చేస్తే స్వేచ్ఛను కోరుకో అంతే. అంతే, గ్లోబల్ మార్కెట్కి నీకు స్వేచ్ఛ కావాలి, దాని మీద పోరాటం చేయి. పోరాటం చేసి నీకు నీ ప్రొడక్ట్ని ఎప్పుడు ఆపడానికి ప్రభుత్వానికి అసలు హక్కే లేకుండా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో మన ఉత్పత్తులు అన్నీ ఉంటాయి, మనకు మంచి ధరలు వస్తాయి. సో ఇంటర్నేషనల్ మార్కెట్కి మనకు వ్యత్యాసం చాలా ఉంటుంది. సో దానివల్ల చిన్నగా వ్యవసాయం చేస్తున్న దేశాలు కూడా మంచిగా సంపాదించుకుంటున్నారు ఫార్మర్స్. మనం అది చెయ్యకనే మనం ఎంత కన్జ్యూమ్ చేస్తాం డొమెస్టిక్గా. మనం ఇక్కడ పండిస్తున్న పంటలు మనమే తినాలంటే ఎక్కడ తింటాం? అది గోడౌన్లలో, ప్రభుత్వ గోదాముల్లో కుళ్ళిపోయి ఎందుకు పనికి రాకుండా ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చౌక దుకాణంలో ఇస్తున్న బియ్యం కూడా క్వాలిటీ ఎందుకు లేవు అంటే పంట ఎక్కువ వస్తుంది, దాన్ని ఎక్కువ నిలువ పెట్టేస్తున్నారు గోడౌన్లలో. ఏ 3 ఏళ్ళదో 4 ఏళ్ళదో ఈ ఇయర్ ఇస్తుంటారు అనమాట. సో దానివల్ల అది తినడానికి కూడా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా రైతు మార్కెట్లో దెబ్బతినడానికి కారణం ఈ సబ్సిడీలో ఇస్తున్న బియ్యం, గోధుమలు కూడా ఒక కారణం ఖచ్చితంగా. సో ప్రభుత్వాలు సబ్సిడీలో ఇవ్వకూడదు అంటారు? ఇవ్వకూడదు, దానికోసమే వాళ్ళు నియంత్రణ పెట్టారు. ఇప్పుడు సపోజ్ బియ్యం ఉంది, మనకు ఎన్టీ రామారావు గారు బియ్యం 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టినప్పుడు అందరూ అద్భుతం అనుకున్నారు. 80s కదా, అది 80sలో 40 years back ఆయన ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు 6 రూపాయలు ఉంది మార్కెట్లో. 6 రూపాయలు ఉంది, 2 రూపాయలకి ఇచ్చినప్పుడు చాలా బాగా ఇచ్చారు. అంటే ఆయన 70% భరించి 30%లో ఇచ్చాడు పేదలకి బియ్యం. అదే రేషియోలో కొనసాగించాలి. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో 80 రూపాయలు 90 రూపాయలు బియ్యం ఉంటే 1 రూపీకి ఇస్తే ఎట్లను? ఆ 1 రూపీకి ఇవ్వడం కోసం ఏం చేస్తున్నాం, కొద్దిగా ధర రాగానే ఎక్స్పోర్ట్ ఆపేస్తున్నాం. ఓకే, అంటే ప్రభుత్వాలు 80 రూపాయలు 90 రూపాయలు పెట్టి కొన్ని రూపాయికి అందించలేవు కదా, అంత భారం భరించలేవు కదా. సో ఆ భారాన్ని తగ్గించుకోవడం కోసం ఎక్స్పోర్ట్ ఆపేస్తాయి. ఇక్కడ మార్కెట్లో ఇక్కడే ఉంటుంది, ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది. రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసి ఇలా 40 రూపాయలకు అట్లా వచ్చేస్తుంది. సో ఆ 39 రూపాయలు భరించి రూపాయికి ఇచ్చేస్తున్నారు. సో వాటి వల్ల రైతుకు డైరెక్ట్గా నష్టం జరుగుతుంది, బాగా నష్టం జరుగుతుంది. పోనీ అవన్నీ తింటారా అంటే తినరు, దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి వేరే వాడు మళ్ళీ దాని మీద లాభం తీసుకుంటాడు. ఫైనల్గా ఇలా జరుగుతుంది. తప్ప నుంచి ఈ గోధుమలు, ఈ తర్వాత బియ్యం ఇంత తక్కువ ధరకి ఇవ్వడం కోసం వాటిని ఎక్స్పోర్ట్ని ఆపేస్తూ, కొంచెం ధర పెరగగానే ఎక్స్పోర్ట్ని ఆపేస్తూ ఆ 40-50 రూపాయలకే తీసుకొని మళ్ళీ తిరిగి 1 రూపీకి ఇవ్వడం కోసం ప్రభుత్వాలు చేస్తున్న ఇది ఒక గేమ్ ఇది. సో ఇది రైతుకు అర్థం కావట్లేదు. సో మాకు కనీస ధర ఇవ్వండి, కనీస మద్దతు ధర ఇవ్వండి అని చెప్పేసి అంటుంటారు. కానీ అసలు గేట్లు ఓపెన్ చేయండి, గ్లోబల్ గేట్స్ ఓపెన్ చేయండి. ప్రభుత్వం నువ్వు అడిగేది ఏంది, అవసరమేంది, వీళ్ళ దగ్గర నువ్వు యాచించాల్సిన పని ఏంటి? ఖచ్చితంగా నీకు 70-80 రూపాయలు వస్తుంది ఓపెన్ చేస్తే. సో అది ఎవరికి, దాని మీద ఎవరు పట్టట్లేదు రైతులకి. ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా రైతులు మాకు ధర ఇవ్వండి అని కొట్లాడాలు ఉన్నాయా? లేదు, అసలు లేదు. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాడు బయట అమ్ముకుంటాడు. సో బయట అమ్ముకుంటున్నాడు కాబట్టి ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి పడిపోయినా వాడు ప్రభుత్వాన్ని నిందించడానికి లేదు, ఎక్కువ లాభం వచ్చినా నాపేవాడు ఎవడు లేడు కాబట్టి. ఇప్పుడు కొన్ని క్రాప్స్కి బయటకు పంపించడానికి రెస్ట్రిక్షన్స్ లేవు, వరి పైన అటువంటి రెస్ట్రిక్షన్ ఉందనుకోండి, వరి గోధుమలు ఉందనుకోండి, అది ఆపి ఫార్మర్ వేరే క్రాప్ వీటి మీద ఉన్నాయి కమర్షియల్. అందుకే వీళ్ళు తెలివిగా నాసిక్లో ప్లస్ ఈ హర్యానాలో వీళ్ళు వాళ్ళు ఖచ్చితంగా రైతులు తెలుసుకునే వాటి జోలికి